చేసింది రో రాములో రాములా నా ప్రాణం తీసింది రో రాములో రాములా నన్నాగం చేసింది రో రాములో రాములా నా ప్రాణం తీసింది రో. Well, hi, hello, namaste. Welcome to Family Stars. ఇక్కడ దాకా బాగానే ఉండదండి. ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది కదా, అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. బట్ అయినా సరే ఓకే, కూటి కోసం కోటి దారులు ఉన్నా సరే మన దురదృష్టం కొద్దీ వీళ్ళు ఈ దారే ఎంచుకున్నారు. నాన్ సింక్ లో ఎప్పుడు సింక్ లో ఉండే మై మర్దల్స్, వెల్కమ్ ఆన్ స్టేజ్. ఏంటిది కర్రలతో వచ్చారు, ఏంటి అర్థం కావట్లేదు నాకు. ఇది మమ్మల్ని కుక్కల తరమో నక్కల తరమో తెచ్చుకోలేదు. అడగకుండానే చెప్పామంటే గ్యారంటీగా తరమే ఉంటాయి మిమ్మల్ని. అయినా కర్రలు ఏంటి, మ్యాటర్ ఏంటి చెప్పండి. నువ్వే తెచ్చుకున్నావు ఇక్కడ దాకా, జీలకర్రతో పోయేదాన్ని ఇంత పెద్ద కర్ర దాకా తెచ్చుకున్నావు. అసలు మీరు ఏంటి సడన్ గా వచ్చి ఇలా రౌడీజం బిహేవ్ చేస్తున్నారు, ఏంటి మ్యాటర్ ఏంటి చెప్పండి. ప్రతిసారి ఇలా మాటలు చెప్పడం, మమ్మల్ని ఏదో ఒకటి చేసి వదిలేయడం, ఇది తప్ప పెళ్లి అన్న టాపిక్ కి నువ్వు ఫుల్ స్టాప్ పెట్టట్లేదు బావా. ఫుల్ స్టాప్ పెట్టను, అయితే ఏం చేస్తారు? తాడో పేడో తేల్చుకోవడానికి మా సైడ్ నుంచి రౌడీలను పిలిపిస్తారు. ఆ పిలవండి చూద్దాం రౌడీ ఫ్యామిలీస్ వాళ్ళు ఏం వచ్చాక చేస్తారు. మాత్రం నువ్వు గడగడగడగడగా ఉనకూడదు. నువ్వు పిలువు ఫస్ట్, చూస్తాం నేను ఉనుకుతానో వాళ్ళు ఉనుకుతారో చూద్దాం. సరే రౌడీ ఫ్యామిలీ వచ్చానమ్మా. సొంతం 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 నీకా నరకా హేని రక్తం మాదే మాదే హే తెగ 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 పైకెగిరిన పందెం మాదే మాదే హే వేద్దాం సై చూద్దాం సై కత్తెర కొరలకు కత్తుల మొరలకు యుద్ధం సై సిద్ధం సై 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 సై. ఏంటి మెకానిక్ షాప్ వాళ్ళ రెంచులు స్కూటర్లు పట్టుకొని వచ్చారు? ఏయ్ మంచిగా మాట్లాడు, ఎక్కతక్క మాట్లాడు అనుకో, ఎత్త అవతల వాడెత్తా ఏమనుకున్నావు? ఏం వేషాలు వేస్తున్నావా? ఇద్దరు ఆడిపోరగా నేను పక్కకు పెట్టుకొని. సారీ సుజాత గారు. దీన్ని చూసి మాట్లాడుతావేంటి? సుజాత నేను ఇక్కడున్నా. ఓ సారీ, కన్ఫ్యూజ్ అయ్యానండి రెండింటిలో. కన్ఫ్యూజ్ అయినా కాకరకాయ అయినా మాటలు మాట్లాడకు. దంచిననుకో ధనియాలు బయట పడతాయి, గుద్దిననుకో గుంటూరులో పడతావు, వంగపెట్టి గుద్దితే వరంగల్ పడతావు. అయ్యి బాబోయ్, ఇద్దరు ఆడపిల్లలను పక్కకు పెట్టుకొని ఏం వేషాలు వేస్తున్నావు? అసలు ఏంటండి వాళ్ళ గురించి గొడవ పట్టండి మీరు? వాళ్ళకి నాన్న అందం లేకపోవచ్చు, కానీ షీమన్ నడిపినట్టు నలుపుదాం అనుకుంటావా? ఈగని దులిపినట్టు దులుపుదాం అనుకుంటావా? నలిపితే నిన్నెందుకు పిలుస్తావు? అది చేయట్లేదనే కదా. నలపనట్టు నలపరాదు, దుల్పనట్టు దుల్పరాదు. ఎందుకంటే ఇబ్బంది పెడతాను. బాబోయ్, ఇది దందా కోసం వచ్చారా చందాల కోసం వచ్చారా? అంతరుస్తున్నారు సార్. మీరెలా చెప్పండి సార్, చూడండి ఎలాగ అసలు జెంట్స్ అనేది రెస్పెక్ట్ లేకుండా ఎలా మాట్లాడుతున్నారు. మనసు ఎలానో లేదు, కళ్ళు కూడా లేవా? అమ్మాయి ఎక్కడ? మొదటిసారి నేను ఒక అమ్మాయిని గుర్తుపట్టలేకపోయినా. మర్యాదగా తాళి కట్టి పిల్లల్ని గాను. సారీ అండి, మీకు ఆ ఉద్దేశం ఉందని నాకు తెలియదు. హలో అండి, చాలా అందంగా ఉన్నారు మీరు. పళ్ళు రాలిపోతాయి. అదేంటండి అందమాట అన్నారు? జస్ట్ అందంగా ఉన్నారండి, అండం తప్ప అండి? అంటే పళ్ళు రాలగొడతాను, మళ్ళీ నేనే కట్టేస్తానులేండి. ఆమె డైంటిస్ట్. డైంటిస్టా? నేను ఇంకా డెంటిస్ట్ అనుకున్నా. అని ఏంటమ్మా నువ్వు కూడానా? నిన్ను కొట్టడానికి నాకు చేతులు రావట్లే అన్నయ్య. బంగారు తల్లి. అందుకేగో గొడ్డలు తెచ్చిన. అమ్మ, నా గురించి మొత్తం తెలుసు కదమ్మా నీకు. నీ గురించి తెలిసి ఇంత షార్ప్ తెచ్చిన, చూస్తావా? చూడు. ఏంట్రా ఇటు వచ్చావు? బాల్ అని పడిపోయిందా? బాల్ కాదు పడది, నీ హెడ్. అసలు ఏ వెపన్ లేకుండా ఏంట్రా అంత ధైర్యంతో వచ్చి బిల్డప్ ఇస్తున్నావు? తీస్తా, ఇంకా చిన్నపిల్లలు అనుకుంటున్నా. ఐస్ క్రీమ్ వెళ్ళిపోతుందిరా. ఐస్ క్రీమ్ వెళ్ళిపోతుందా? ఐస్ క్రీమ్ భాస్కర్, ఆడపిల్లల జీవితాలతో ఆడుకోవడానికి సిగ్గులేదురా నీకు? ఈ డైలాగ్ ఎవరు చెప్పిన ఓకే కానీ నువ్వు చెప్పడం చాలా చండాలంగా ఉంది భాస్కర్. ఇది ఒకటి గుర్తుపెట్టుకో, వీళ్ళిద్దరి మేడలో తాళి కడతావా కట్టవా?
నువ్వు తాళి కట్టేదాకా మేము కదలం ఇక్కడ నుంచి. ఓ అంటే వెళ్ళనంటారు మీరు? నేను ఎవరినైనా పిలిస్తే అప్పుడన్నా పడిపోతారా? ఎవరన్నా పిలిపించుకోవయ్యా, మేము అసలు భయపడేదే లేదు. ఒక్క నిమిషం, ఎందుకు కళ్ళ దళకు ఒక్క నిమిషమా? వీడియో కాల్. వీడియో కాల్. మీరు ఇక్కడికి వచ్చే సమయం ఆసన్నమైంది, దయచేసి త్వరగా రండి. కుర్రాళ్ళు కుర్రాళ్ళు వెర్రికి ఉన్నోళ్ళు కళ్ళే లేనోళ్ళు కవ్వించే సొగ్గాళ్ళు ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు హద్దులేవి లేని వాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు రారారీ. హలో, ఎవరో తెరిచి చూడండి. అది మనం పిలిపిస్తే అలా ఉంటది. ఏంటి మాటలేమైనా, పడిపోయినాయి, జబ్బలేమైనా, జారిపోయి పళ్ళేమైనాయో, ఊడిపోయినాయి, చేయనేమైందిరా? తెగిపోయింది. సార్ అసలు మీ అమ్మాయి అయితే అసలు ఎన్నెన్ని అదేంటి తలదించుకునే ఉంది? నాన్నగారు తలెత్తమని చెప్పలేదు కదండి. అబ్బా వచ్చిందండి వయ్యారి నాన్నగారు చెప్తే గానీ తలపైకి ఎత్తరా మీరు? లలితమ్మా ఆ? చూసారా సార్ డబుల్ యాక్షన్? మీరు రాకముందు ఎన్ని మాటలందో తెలుసా సార్? నా పళ్ళు రాలుతాయంత సార్. అయ్యో అనలేదు నాన్న. అయినా అమ్మా పళ్ళు రాలతాయనకూడదు, మనం సిటిజన్స్ కదా, పన్ను కట్టాలి. సరే నాన్న. అబ్బా ఇలాంటి మంచి మాటలు చెప్పేశారు, జీవితాన్ని ఎంతో చూసుంటారు. నీకంటేనా నాయన? అందరి ముందు పరుగు పోయిందిగా. అసలు మీ కూతురు అయితే అంకుల్ ఎన్నెన్ని అసలు ఆ బూతులు నేను మళ్ళీ రిపీట్ చేయడానికి కూడా నాకు రావట్లేదు అంకుల్, గుర్తుకోలేవు. నాన్న నేను మాట్లాడుతున్నానే, నా నోరు లేస్తుందానే, నా నోట్లకెళ్ళి అసలు మాటలు బయటకు వస్తాయానే, నేను ఎంత సైలెంట్ గా ఉంటానే. లేదు నాన్న, నీ గురించి అందరికి తెలుసు, ఊరుకు తెలుసు, వాడ తెలుసు, నోరు తెలిస్తే సగం ఊరే పారిపోతుంది. అంకుల్ మీరు నా పక్కనే ఉంటే నాకు చాలా ధైర్యంగా ఉంటది అంకుల్. నువ్వు నా పక్కన ఉంటే ఎన్ని దారుణాలు చూడాల్సి వస్తుంది. నువ్వు నా పక్కనే వద్దు. నువ్వు ఓవరాక్షన్ మాటలు మాట్లాడొద్దనా? మీ కూతురు అయితే అసలు నాకు గౌరవం ఇవ్వట్లేదు సార్. ఏందిరా నీకు ఆడి సంగతి తెలియదు, నువ్వు గమ్మునుండి, నీకు అస్సలు తెలియదు. ఓన్లే వదిలే. వదిలేసుడు ఏంట్రా, అమాయకుల్లా కనిపిస్తారంటే. ఓరి నాయనో, తండ్రినే పట్టుకొని రాంది నాకు గౌరవం ఇవ్వడం తప్పేం లేదులే. ఓన్లే వదిలేద్దాం, ఇప్పుడు ఈ టాపిక్ ఎక్కడ వదిలేద్దాం. సార్ నాలాంటి వాళ్ళకి మీరు ఏమన్నా సలహా ఇవ్వాలంటే ఏమిస్తారు సార్? మారితే బాగుపడతారు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు. సార్ నమస్కారం సార్. నమస్కారం నమస్కారం. నా పేరు సుధీర్ సార్. నేను నమస్కారం నమస్తే నమస్కారం. మీ నాన్నగారు అంతా నమస్కారం నమస్కారమే అంటున్నారు. మా నాన్న పెద్దగా టైం వేస్ట్ చేయడండి. రాఘవ్ గారు ఏంటి సార్ మీ అబ్బాయి చూడండి సార్, చిన్న పెద్ద లేకుండా నన్ను ఎన్ని మాట్లాడినాడో తెలుసా ఇందాక? రే ఏంట్రా పెద్దల దగ్గర మాట్లాడే పద్ధతి ఇదేనా? ఈ సెట్లో నీకన్నా పెద్దవాళ్ళు ఎవరున్నా లేదన్నా? అంకుల్ మీతో మాట్లాడాలి అంకుల్. అసలు బాగున్నారు అంకుల్? బాగున్న బట్టికే షోకి పిలిచారు నన్ను. నీలా ఉంటే పిల్లరు కదా. కండాలు చూపించి భయపెడతాడు అంకుల్ నన్ను. ఎంత మంది రక్తం తాగి ఆ కండలు పెంచాడు, అందులో సగం నాదే. చిన్నప్పుడు ఇలాగే ఉండేవాడు అంకుల్. చిన్నప్పుడు పిచ్చికొక్క కరిసింది, ఇంజెక్షన్ చేయించారా? కుక్క చేయించాం. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. ఫాదర్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ పిలవగానే వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. అయినా ఏంటి ఇంత చిన్న విషయానికి అంత పెద్ద వాళ్ళని ఇంత ఇబ్బంది పెట్టి తీసుకొచ్చావా? ఏం మాట్లాడతాం అసలు, నీకు మైండ్ ఉందా? ఆ? ఇవాళ ఏంటో తెలుసా? ఫాదర్స్ డే. హ్యాపీ ఫాదర్స్ డే బావా. థ్యాంక్ యూ. అడ్వాన్స్ హ్యాపీ ఫాదర్స్ డే. థ్యాంక్ యూ. పిల్లలు షూటింగ్ వచ్చేసారు, పాపం వాళ్ళ తండ్రులకు దూరంగా ఉన్నారని చెప్పనని కష్టపడి వాళ్ళకి ఫోన్ చేయించి ప్లాన్ చేసి ఇక్కడికి పిలిచి సర్ప్రైజ్ ఇప్పించారు. సో ఈ ఎపిసోడ్ అంతా హ్యాపీగా ఫాదర్స్ పిల్లలు ఎంజాయ్ చేస్తారని చెప్పనని వాళ్ళని పిలిపించి వాళ్ళతో పాటు హ్యాపీగా మనం కూడా ఎంజాయ్ చేద్దామని అది ప్లాన్. ఫాదర్స్ రెడీయా? పిల్లలు రెడీయా? సో ఫాదర్స్ అందరికి హ్యాపీ ఫాదర్స్ డే. సో ప్రేక్షకులు ఉన్న ఫాదర్స్ అందరికి కూడా హ్యాపీ ఫాదర్స్ డే. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ బీయింగ్ ఆన్ ఫ్యామిలీ స్టార్స్. అండ్ పిల్లలు మీ పేరెంట్స్ ని అంటే మీ ఫాదర్ ని మిస్ అవ్వకుండా హ్యాపీగా మీ ఫాదర్ దగ్గరికి వెళ్ళిపోయి హ్యాపీ అందరూ వెళ్ళి కూర్చోండి ప్లీజ్. ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ వస్తారండి. ఆ ఆర్టిస్ట్ ని చూస్తే ఇక్కడికి వచ్చిన నాన్నలు కూడా నానా మాటలు అంటారు అన్నమాట. అలా ఉంటుంది ఆ పెర్ఫార్మెన్స్. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్ మీ వెల్కమ్ పవిత్ర ఆన్ స్టేజ్ ప్లీజ్.
ఏంటి ఎవరు నువ్వు ఏంటి ఎక్కడికి వచ్చావు మీ నాన్న ఇంట్లో లేడా ఊళ్ళో తప్పిపోయాడు. తప్పిపోయాడా అంటే మీ డాడీ నువ్వు చూడలేదు చూడలేదు. సరే మరి ఇప్పుడు నువ్వు చూడలేదు అంటున్నావు మరి నీకు ఎలాగా గుర్తుపట్ట మీ అమ్మగారు ఏమైనా చెప్పారా మీ డాడీ గుర్తులు ఎలా ఉంటారు ఏంటి అనేది చెప్పారు. మా నాన్న మ్యాజిక్ చేసి పావురాన్ని ఎగరేస్తాడంట. మ్యాజిక్ చేసి పౌరాలు ఎగరేస్తారా ఏదో తేడాగా ఉందేంటి మా ఇంట్లో మా నాన్న మ్యాజిక్ చేస్తే నేను పుట్టా. ఇంకేమన్నా గుర్తు వేరే గుర్తులు చెప్పు మా నాన్న కళ్ళజోడు ఇలా పెడతాడు. అంటే కాకుండా ఇంకేదన్నా గుర్తులు ఏదన్నా ఇంకా వేరే ఏమన్నా మా నాన్న మంచి సింగర్ కూడా. ఏం పాడతాడు అడిగా 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 అడిగానే అందరిని అడుగుతుంటాడు. నాకెందుకో మా నాన్న పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది. ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు. తిను నీకోసమే. బాగుందా? అయినా చాక్లెట్ నువ్వు తినకుండా నాకు ఇచ్చేయండి అంటే మా అమ్మ చెప్పింది చాక్లెట్లు తింటే పళ్ళు పుచ్చిపోతాయంట. అది నాకు సగం చప్పరిచాక అర్థమైంది. అంటే ఎస్ ఎస్ మింగు స్వీట్ గా ఉంది కదా. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి మమ్మీ చెప్పిందో చూడు ఎంత వేడి వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి ముద్దైన తినదే పరిగెత్తే పైడి లేడి చిలకల్లే చెవిలో ఎన్నో సునాడి పడుకోదే పన్నెండైనా ఏం చేయాలి బావా మేము కూడా కూర్చుంటాం. బావా, మమ్మల్ని ప్లీజ్ కూడా తిప్పు. ప్లీజ్ ప్లీజ్ మేము కూడా కూర్చుంటాం ప్లీజ్. ఈ లోపు ఎత్తుకుతాం ఎపిసోడ్ అయ్యే లోపు వస్తారేమో ఎత్తుకుతాం నన్ను సరేనా ఎత్తుకొని తీసుకెళ్ళాడు కూర్చోబెట్టి. చాలమ్మా ఇందాక ఎత్తుకున్నా కదా సో ఫాదర్స్ రెడీగా ఉన్నారు కిడ్స్ రెడీగా ఉన్నారు ఆడియన్స్ కూడా రెడీగా ఉన్నారు కాబట్టి ఇంకేం మాత్రం ఆలస్యం కన్నా లెట్స్ బిగిన్ అవర్ రౌండ్ 1 సర్లే ఎన్నెన్నో అనుకుంటాం సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం ఓకే సో ఫస్ట్ రౌండ్ లోని ఫస్ట్ టాస్క్ ఏంటంటే ఫాదర్ ఇటువైపు ఉంటారు కిడ్ ఇటువైపు ఉంటారు అండ్ ఫాదర్ హెడ్సెట్ లో ఒక సాంగ్ ప్లే అయ్యింది ఆ సాంగ్ ఫాదర్ నోటితో పాడకుండా ఓన్లీ డాన్స్ చేస్తే పిల్లలు దాన్ని గుర్తుపట్టి చెప్పాలి ఏ పాట అనేది ఓకే లెట్ మీ స్టార్ట్ ఫ్రమ్ అశ్వు అండ్ టీమ్ యా ఫస్ట్ మీ సైడ్ నుంచి ఎవరు భాస్కర్ గారు అండ్ ఫాదర్ ఆన్ స్టేజ్ ప్లీజ్ రెడీ 3 2 1 సౌండ్ అంకుల్ కమ్ ఆన్. అంకుల్ పాట పాడకూడదు లేడీస్ పాట ఏడు పాడదు నిన్ను జడ్జిమెంట్ ఇమ్మనలేదు డాన్స్ వేయమన్నారు ఒక లైలా కోసం తిరిగానుదే కాదు డాన్స్ డాన్స్ చేయండి అంకుల్. రగులుతుంది మొగలి పొద రగులుతుంది మొగలి పొద బుస్ ఓకే లెట్స్ సీ ఇఫ్ ది ఆన్సర్ ఇస్ రైట్ ఆర్ రాంగ్ ఏనా రెండే సిగ్నేచర్ స్టెప్స్ అంకుల్ కానీ సూపర్ చెప్పారు అంకుల్ అసలు మామూలు కాదు ఓకే శ్రవంతి నెక్స్ట్ మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు మా చిచ్చర పిడుగు మురారి అండ్ రాఘవ గారు. ఆన్ స్టేజ్ ప్లీజ్ రెడీ సార్ సాంగ్ అరే చూడురా. మురారి మంచిగా చూడరా. ఒక్క నిమిషం ఆయనకే అర్థం కావట్లా పాట ఏంటి ఒక్క నిమిషం చిన్న కన్ఫ్యూజన్ లో ఉన్నారు స్టెప్ అర్థం కావాలి ఏం వేయాలో రెడీ నాగార్జున గారు. అరే అరే మురారి నాకు తెలియదు ఆ పాట, నాకు తెలియదు ఆ పాట. 3 2 1 టైమ్ అప్ కెన్ వి హావ్ ది సాంగ్ ప్లీజ్ కన్నె పెట్టరు కన్ను కొట్టరు ఓ
పాల పెట్టరు బయట పట్టరు ఓ. అర్రె 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 కన్నె పెట్టరు కన్ను కొట్టరు ఓ. బట్ వెరీ వెరీ గుడ్ ట్రై. రాఘవ్ గారు ఆల్మోస్ట్ అన్ని రిజిస్టర్ స్టెప్స్ వేసి అక్కడ ట్రై చేశారు మీరు చెప్పించడానికి. పాప వాడికి తెలియదు కాబట్టి చెప్పలేకపోయాడేమో కానీ బట్ వెరీ గుడ్ ట్రై, వెరీ గుడ్ ట్రై. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నెక్స్ట్ నీ సైడ్ నెక్స్ట్ వాళ్ళు పల్లె కాదు స్టెప్పులు కూడా ఎరగొట్టడానికి వచ్చేస్తారు మా డెంటిస్ట్ అండ్ హర్ ఫాదర్. ఆన్ స్టేజ్ ప్లీజ్. ఓ రయ్యి రయ్యి మంటూ రెక్క విప్పుకుంటూ వచ్చి వాళ్ళనే మనస్సు సొంత గూటిలో. రెడీ సౌండ్. ఆయనకు తెలిసిన పాట. నవ్వారంటే తెలిసిన పాటే. ఆహా అబ్బా కాదా? కమాన్ కమాన్. కోలాటం దసరా బుల్లోడు. చెంగావి రంగు చీర కాదు, next, ఇంకోటి. కట్టుకున్నది కడవెత్తుకొచ్చింది ఏయ్. కన్నె పిల్లో కాదు, next, కనపడితే next. చాలునా. Next. కాదా? కమాన్ కమాన్. ఇల్లు వచ్చి గోదారమ్మ ఎల్లా కిల్లా పడ్డాదమ్మా. లెట్స్ సీ ఇఫ్ ద ఆన్సర్ ఇస్ రైట్ ఆర్ రాంగ్. ఎల్లు వచ్చి గోదారమ్మ ఎల్లా కిల్లా పడ్డాదమ్మా. ఎన్నెలుంటి రెల్లు పూలే ఎండి గిన్నెలయ్యేనమ్మో. కొంగు దాటి అందాలన్నీ కోలాటాలే వేస్తుంటే. అది తెలిసి ఈ టీమ్ లో లాస్ట్ బట్ నాట్ ద లిస్ట్ స్నిగ్ధ. మా వాడికి కత్తిస్తే మనుషులు కోయడం తప్ప ఇంకేం తెలియదు అయ్యా. అంకుల్ బాగా డాన్స్ చేస్తారు, నాకు నీ మీద రేటు, ఇక్కడ కూడా నీ మీద రేటు. రెడీ 3 2 1 సౌండ్. మనసే కుందనాల బొమ్మ. నువ్వేనా? లెట్స్ సీ ఇఫ్ ద ఆన్సర్ ఇస్ రైట్ ఆర్ రాంగ్. అసలు వాడు అసలు అది ఏం లేదు, ఫస్ట్ వింటున్నారు డాన్స్ ఏమయ్యాలా అని ఆలోచన. అది ఎప్పుడైతే రాగానే వాట్ ఎ గ్రేట్ జాబ్, వాట్ ఎ గ్రేట్ జాబ్, వెరీ గుడ్ వెరీ గుడ్. ఇటువైపు 2 పాయింట్స్ కదా, ఇటువైపు 2 పాయింట్స్ కదా, 2 పాయింట్స్ 2 పాయింట్స్. అయితే మేము మళ్ళాడమా? లేదు ఫస్ట్ రౌండ్ టై చేద్దాం, కానీ ఫాదర్స్ ఫస్ట్ రౌండ్ లోనే ది బెస్ట్ పర్ఫార్మెన్స్ యాక్చువల్లీ. ఫస్ట్ రౌండ్ అశు అండ్ శ్రవంతి బోత్ ఆఫ్ యు ఆర్ ఆన్ టై. లెట్స్ మూవ్ టు ద సెకండ్ రౌండ్. సెకండ్ రౌండ్ లో చూద్దాం ఇంకెంత యాక్టివ్ గా ఇంకెంత స్పోర్టివ్ గా ఉండబోతుందో. ఓకే. సేమ్ మాత్రం ఆలోచన చేయకుండా లెట్స్ బిగిన్ అవర్ రౌండ్ 2. మారు ముంతా చోడ్ చింత. సో సెకండ్ రౌండ్ సెటప్ వచ్చేసింది ఇక్కడికి. ఈచ్ సైడ్ నుంచి యాజ్ ఇట్ ఈస్ గా ఇందాకలాగే పేర్ వస్తారు. సో కిట్ కి బ్లైండ్ ఫోల్డ్ చేసి ఉంటది. ఆ బ్లైండ్ ఫోల్డ్ చేసిన తర్వాత ఫాదర్ గైడ్ చేయాలి. ఏంటంటే ఇక్కడ నుంచి ఒక బొమ్మను తీసుకొని ఇక్కడ నించున్న తర్వాత ఫాదర్ గైడ్ చేస్తారు. స్ట్రైట్ గా వెళ్ళు, ఆగు, దేనికన్నా తగిలితే మీరు వెళ్తున్న దారిలోని ఏ గేట్ కి తగిలినా ఏ గ్లాస్ కి తగిలినా ఎక్కడైతే తగిలిందో అక్కడే నించొని 5 గుంజీలు తీయాలి. తీసి మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. మళ్ళీ ఎక్కడన్నా తగిలితే మళ్ళీ 5 గుంజీలు తీయాలి. సో అలాగా ఆ బొమ్మను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. అంటే అక్కడ ఏ కలర్ అయితే తీసుకుంటున్నారో ఆ కలర్ ఇక్కడ మ్యాచ్ చేయాలి. ఆమె క్లియర్? yes. ఒకవేళ ఇద్దరు మ్యాచ్ చేశారు అనుకోండి, ఇద్దరులోని ఎవరు ఫాస్టెస్ట్ చేశారో వాళ్ళు విన్నర్స్ అవుతారు. గాట్ ఇట్? క్లియర్? సో అశు ఫస్ట్ మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? వాళ్ళలో ఫాదర్ ఎవరో సన్ ఎవరో కనిపెట్టడానికి చాలా టైం పడుతుంది అనమాట. భాస్కరా? ఎస్. చిన్నప్పుడు ఏదన్నా అంటే నువ్వు మీ డాడీ ఏదన్నా గేమ్స్ ఆడుకోవడం కానీ అలాంటిది ఏమన్నా గుర్తున్నాయా? అలాంటిది మా నాన్న మన ఊరి మీద ఇదంటే ఊర్లోనే ఊరి మీద అంటే ఉద్యోగం చేసేవాడిని ఈ బలా దూరగా తిరిగేవాడు. అది చెప్పు. పాపం ఆయన ఒక్కళ్ళు చాలు అనుకుంటా నా జీవితం సర్వనాశనం చేయాలి. నీ కూడా నిజం తెలియడానికి అని అంటారు అన్నమాట. చిన్నప్పుడు ఏం ఆట ఆడలేదు అంటారు కాబట్టి ఇప్పుడు ఈ ఆట ఆడాల్సిన టైం వచ్చింది. అయితే ఇది ఎలా అంటే టీం అందరూ కలిపి ఆడితే ఇంకా బెటర్. ఒకరు ఆల్మోస్ట్ ఆ డెస్టినేషన్ కి రీచ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వ్యక్తి స్టార్ట్ అవుతారు అన్నమాట, ఇంకో పేరు ఉంటారు అన్నమాట. ఓకే, సో మిగతా ఇద్దరు డాటర్స్ అండ్ ఫాదర్స్ కూడా వచ్చేది. ఓకే అండి, సో మీకు ఏమన్నా గుర్తున్నాయి చిన్నప్పుడు? గుర్తున్నాయి ఏమి అంటే కబడ్డీ, ఖోఖో,
మీరు ఆడేవరా? ఆ, అల్లరి చేసేదా? అల్లరి విపరీతం అల్లరి. అల్లరి అనేది చెప్పుకోవద్దు, అల్లరి అంత అల్లరి చేసేదండి. సైకిల్ తో గుద్ది వాని మీద గొడవ చేసుకున్న రోజులు కూడా ఉన్నాయండి మా విలేజ్ లో. కొంచెం ఎందుకన్నా తేడాగా ఉంది, కొంచెం సైడ్, నువ్వు సైడ్ ఉన్నామమ్మో. అన్నా సార్ మీరు? మేము చాలా ఆడుకున్నాం, ఇవాళ కూడా ఆడుకుంటాం. బోత్ ఆఫ్ us ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్. యా వి ఆర్ జస్ట్ సో అందరు రెడీగా ఉన్నారు కదా? ఓకే, కెన్ యూ హ్యావ్ ద బ్లైండ్ ఫోల్డ్స్ ఆన్ స్టేజ్? పింక్ భాస్కర్. లేడీస్ కి పింక్ మనకు కాదు. రెడీయా భాస్కర్? రెడీ. చిన్నగా వెళ్ళు, కొద్దిగా చిన్నది లెఫ్ట్ కొండు, చిన్నది అలా అంతే. స్ట్రైట్ చిన్నగా కొద్ది లెఫ్ట్ కొండు. మీరు అరవద్దు, అది గుంజిలు తీయాలి వద్దా భాస్కర్? చిన్నగెళ్ళు, చిన్నగెళ్ళు. ఇటు తిరుగు, ఇటు తిరుగు. ఇటు తిరిగి అంటే ఎటు తిరగాలి? కొద్దిగా ఎదరికెళ్ళి. ఇంకా 5 గుంజిలు తీ. 5 గుంజిరా? తీ. 1 2 3 4 5. అంకుల్ చెప్పండి అంకుల్. స్ట్రైటా? స్ట్రైట్. కొద్దిగా స్ట్రైట్కి రా. లెఫ్ట్ లో ఉండాలా రైట్ లో ఉండాలా? కొద్దిగా రైట్ కి. ఇటు ఇటు రైట్, దాన్ని లెఫ్ట్ అంటారు. ఇలా తిరిగి ఇటు కాసి లెఫ్ట్ తిరగరా మరి. అటు మా కొద్దిగా నువ్వు పాత బస్తీలో చెప్పినాడు చెప్పక, లెఫ్ట్ అంటే రైట్ చెప్తాడు. క్లాస్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆగమని చెప్పు. చెప్తా. ఇంకా కొద్దిగా ఇంకా అలాగే తిరుగు. ఎటు తిరగాలి? రైట్ కి. అది చెప్పు. 1 2 3 4 5. రెడీ భాస్కర్? కొద్దిగా అందరికి వెళ్ళావు 2 అడుగులు. ఇప్పుడు రైట్ తిరుగు. అలా చిన్నగా వెళ్ళు. నేను అటు పక్క నుంచి వెళ్తాను కదా, నువ్వు చెప్పాలి కదా కొంచెం. 1 2 3 4 5. ఇంకా ఎదురు ఫ్రంట్కి వెళ్ళి కొద్దిగా. ఇప్పుడు ఇది మన రైట్ తిరుగు. లెఫ్ట్ లెఫ్ట్కి లెఫ్ట్. చూడు 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 అంటే నాకు కళ్ళు కనబడుతున్నాయా? అలా చిన్నగా వెళ్ళు. అటు ఇటు తగిలేస్తుంది. స్ట్రైట్కి వెళ్ళిపోలా? స్ట్రైట్. ఆగు ఆగు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇది రైట్ తిరుగు. లెఫ్ట్ తిరగరా, లెఫ్ట్ తిరగరా. లెఫ్ట్ సైడా? ఇంకా మళ్ళీ కొద్దిగా రైట్ కొండు. మళ్ళీ అంత ఎక్కువ కొద్ది తిరగరా, కొద్ది తిరగరా. కొద్దిగా రైట్ తిరుగు. మనిషి కాళ్ళు అలా ఉంచు. అలా తిన్నగరా. బొమ్మ అలాగుండే. ఆ బొమ్మ ఇట్టు ఎక్కడెట్టాడు? అగా ఇది కుడిసా అటు కుడిసేది తిరుగు. ఇంకా అవతల అటు అక్కడ దాని పక్కన పెట్టు. ఆ బొమ్మ పక్కన పెట్టు. అది ఓకే. నెక్స్ట్ సుజాత, నీకు అక్కడ ఒక బొమ్మ పిక్ చేసుకో. నీకు రైట్ సైడ్ ఉంది. నీకు తాకుతా కొద్దిగా లెఫ్ట్కి వచ్చి స్ట్రైట్ గా రా. ఇది రైటే. సరే రైట్ రా, కొంచెం రైట్ రా. స్ట్రైట్ గా రా. అట్నే జర్రగండి 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 చదులమ్మ జక్కటేసుకు. కొద్దిగా లెఫ్ట్ కుంటిరా కొంచెం. బస్ బస్ అంతే ఇక రా. ఇప్పుడు లెఫ్ట్ తిరుగు. కొంచెం కొద్దిగా ఇస్తుంటారా, కొంచెం రైట్ రా కొద్దిగా. బస్ బస్ ఇక స్ట్రైట్ గా బా. ఇప్పుడు మళ్ళీ రైట్ తిరుగు. లెఫ్ట్ తిరుగు. ఇటు 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 ఇట్నే అట్నే తిరుగు. స్ట్రైట్ గా రా. కొద్దిగా లెఫ్ట్ రా, కొంచెం ఇట్లా. మీరు వెనకే ఉండి చెప్పాలి. కొంచెం అట్నే స్ట్రైట్ గా వెళ్ళిపోయిగా. ఎందుకంటే మీరు ముందుకు అనుకున్నారు, ఆవిడ అనుకోవాలి కదా. కుడి చేతి వైపు తిరగాల, ఎడం చేతి వైపు తిరగాల. కొంచెం రైట్ గా తిరుగు నాన్న. అంతా బాగోదు, కొద్దిగా లైట్ గా తిరిగి నడువు. ఇప్పుడు రైట్ తిరుగు. ఇక స్ట్రైట్ గా పైగా పో. అట్లా కొంచెం కొంచెం ఇస్తుంటుండే. ఇంకా రైట్ కుండు కొంచెం. ఇక ముందు వెళ్ళిపో. స్లో 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 స్లో. లెఫ్ట్ రా.
లెఫ్ట్ రా, కొంచెం ముందు రా, అట్నే అట్నే రా, అట్నే స్ట్రైట్కి వెళ్ళిపో. బస్ ఇక లెఫ్ట్కి రా, ఇక స్ట్రైట్గా రా. ఓకే ఓకే ఓకే, అక్కడనే బొమ్మ పెట్టిగా. అట్నే స్ట్రైట్గా రా, నీ చెయ్యి అట్నే స్ట్రైట్గా పెట్టిగా. ఆనే పెట్టు పెట్టేసే. ఓకే, వండర్ఫుల్. గుడ్ జాబ్. అసలు ఎంత చక్కగా గైడ్ చేశారు అసలు. ఇప్పుడు అర్థమైతే అందరికి, చిన్నప్పుడు మనకి అడుగులు రానప్పుడు పడిపోతున్నప్పుడు ఎలా పేరెంట్స్ మనల్ని గైడ్ చేసేవారు అని చెప్పాను. నాన్న, టు యువర్ రైట్, టు యువర్ రైట్, డయాగ్నల్లీ రైట్, డయాగ్నల్లీ రైట్, వాక్ ఫార్వర్డ్. Walk forward, hold. To your left. Slowగా డ్రెస్ తగలకుండా walk forward. వెళ్ళు. Turn this side, come forward, confidently. ఇంకా కొంచెం small. And then turn to your right. Walk 3 steps forward. Hold and then turn to your right. Confidently walk about 7-8 steps. Turn towards left. Make a straight. Put 3 steps forward. Inka nana koncham right. To your right. Move totally to your right. Yeah. Ippudu slowly. Small steps. Turn my side, come forward. You are almost done. Come forward, turn right angle, turn తీసుకో. అక్కడే బొమ్మ ఉంది, కింద పెట్టు. Fantastic job. That was well done. Thank you so much. Thank you. సో వెల్కమ్ ఆపోజిట్ టీమ్. ఇప్పుడు వాళ్ళకి మొత్తం 6 minutes లోని 3 members ఆ డాల్స్ ని యాస్టీస్ గా తీసుకెళ్లి మ్యాచ్ చేశారు. 6 minutes లో 1 second తక్కువలో అయినా సరే మీరు మ్యాచ్ చేయగలిగితే మీ టీమే సెకండ్ రౌండ్ ఫస్ట్ గేమ్ విన్నర్స్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నువ్వు చెప్పు సిగ్దా, చిన్నప్పుడు డాడీతోని ఏదైనా గేమ్స్ ఆడడం కానీ అలాంటివి ఏమైనా నీకు గుర్తున్నాయా? క్రికెట్ ఆడేవారా? క్రికెట్ ఆడేది అల్లరి చేసేదా? బాగానా? నాకంటూ ఒక బెత్తం ఉండేది. మరి నువ్వు చేసే పనులు అలాంటి ఇప్పుడు కూడా ఉండాలి నీకు బెత్తం. అప్పుడేంటి, మనిద్దరం ఒకటే కదరా. అలా నువ్వు తంబోలా, జల్దీ ఫైవ్ అవి బాగా ఆడేవాళ్ళం. జల్దీ ఫై తంబోలాలోనే కదా ఉండేది. రెండు ఒకటేనా? మీకు చిన్నప్పటి నుంచి అయితే ఆడింది లేదు, బికాస్ నేను చిన్నప్పటి నుంచి షూటింగ్కి వెళ్తాను. డాడీ ఈజ్ ఆల్సో వర్కింగ్. కోవిడ్ టైంలోనే వి స్టార్టెడ్ ప్లేయింగ్ లైక్ బ్యాడ్మింటన్. మధ్యలో ఆడుతుండే అనమాట. చిన్నప్పుడు అయితే యాక్చువల్లీ లేదు. పర్లేదు, ఇప్పుడు బాగా ఆడండి. షూర్, ఓకేనా, మంచి గేమ్ కాబట్టి ఇప్పుడు బాగా ఆడండి. రెడీ దారా మురారి, రెడీ. అలా వచ్చే స్ట్రైట్గా వచ్చాయి, కొద్దిగా లెఫ్ట్కి తిరిగి అలాగా ఫాస్ట్గా వచ్చాయి. ఫాస్ట్ అలాగే నీ లెఫ్ట్కి జరుగు. ఇంకా కొద్దిగా ఇంకా వచ్చాయి. అలాగాగు. అలా నీ రైట్కి తిరుగు. అదే 2 అడుగులు ముందుకి. కొద్దిగా నీ లెఫ్ట్కి రా. అది వెయ్యి. నీ రైట్కి తిరుగు. అలా నడిచి వెళ్ళిపో. అలా నీ లెఫ్ట్కి అడిగాయి. ఇంకా స్ట్రైట్గా ఒక 6 స్టెప్లు వేసాయి. ఆగు. లెఫ్ట్కి వెళ్ళు. ఇంకా లెఫ్ట్. రైట్ స్ట్రైట్కి వెళ్ళిపో. ఆగు. లెఫ్ట్కి 1 స్టెప్ వేయి. ఇంకా ఫాస్ట్ రా. 2 స్టెప్స్ ముందుకెళ్ళు. ఆగు. అలాగే ఆగు. 2 పాదాలు కూడా లెఫ్ట్ తిప్పు, రౌండ్గా తిప్పు. ఇంకా అలా 2 స్టెప్లే ముందుకు. రైట్కి తిరిగి అలాగే 2 లెగ్స్ అలా తిప్పు. అలా ఫ్రంట్కి వెళ్ళు.
ఆగు, కొద్దిగా రైట్కి వెళ్ళిపో. అప్పు అప్పు అప్పు, కొంచెం లెఫ్ట్కి రా, కొంచెం కొంచెం 2 లెగ్స్ అది. ఇప్పుడు స్ట్రైట్ గా రెండు అది 2 లెగ్స్ దగ్గర పెట్టుకో. ఇలా అని వచ్చే ఆగో, అలా రౌండ్ తిరుగు. అదే ఇంకా ఇంకొద్దిగా, అదే రైట్ తిరుగు, రైట్ అలా వెళ్ళు. నీ రైట్కి 2 స్టెప్లు అయ్యి, అది ముందుకెళ్ళు. ఇంకా అలా నడుచు వెళ్ళు. ఇంకా రౌండ్ తిరిగి, అది కొద్దిగా ముందుకెళ్ళిపో. అది అక్కడ పెట్టేసేయి. వదిలేసే పర్లేదు, అది వెరీ గుడ్. గుడ్, వెరీ గుడ్. రెడీ, ఆల్ ది బెస్ట్. నా స్టెప్స్ కౌంట్ బట్టి రైట్ లెఫ్ట్ చెప్పు, నాకు 5 స్టెప్స్ వేస్తా నేను. రెడీ? వెయిట్ స్టాప్. 3 నో 1 స్టాప్. లెక్కట్టేసుకున్నాను. 1 2 3 4 సూపర్. 2 yes stop turn come on 5 కొంచెం stop go back little go back ఒరే కొంచెం ఫ్రంట్ లిటిల్ ఫ్రంట్ వన్ స్టెప్. అంత స్టెప్ కాదు, చిన్న స్టెప్. గో స్ట్రైట్. వన్ మోర్ స్టెప్. టర్న్ లెఫ్ట్, రైట్. సారీ, మనకి లెఫ్ట్ రైట్ కాస్త. ఓ స్లో స్టాప్. టర్న్ left, 1 step forward. Bus. Put it there. No, not there. Yes. Highway. Good one. Your time starts in 3 2 1 go. స్ట్రైట్ దానే ఆనో. కొంచెం లెఫ్ట్. స్ట్రైట్ లెఫ్ట్, కొంచెం లెఫ్ట్. టర్న్ రైట్ అల్లే. స్ట్రైట్. టర్న్ స్ట్రైట్ నడకు, స్ట్రైట్ అల్లే. కొంచెం లెఫ్ట్. స్ట్రైట్. కెన్ ఐ వాక్? స్ట్రైట్. ఆగా లెఫ్ట్. వాక్ ఇట్. ఓకే స్ట్రైట్. కమ్ 1 minute బ్యాక్. టర్న్ లెఫ్ట్. స్ట్రైట్ ఆనో యాన్. ఆగా టర్న్ రైట్. స్ట్రైట్, గో స్ట్రైట్. 1 minute టర్న్. టైం లేదు 1 minute లేదు. గో స్ట్రైట్. ఇంకా ఆగు. టర్న్ చేయి కొంచెం లెఫ్ట్. అక్కడ పెట్టాయి. వాళ్ళు 6 minutes లో చేస్తే మీరు 5 minutes లో చేశారు. సో సెకండ్ రౌండ్ ఫస్ట్ టాస్క్ విన్నర్స్ ఆఫ్ శ్రవంతి అండ్ టీమ్, కంగ్రాచులేషన్స్. సెకండ్ రౌండ్ లోని సెకండ్ టాస్క్. సో ఇది కూడా ఫాదర్ అండ్ కిడ్ ఆడే గేమే. సో మీ వైపు నుంచి ఎవరు వస్తున్నారు? భాస్కర్ గారు యా, ఆన్ స్టేజ్ ప్లీజ్. నాకు తెలిసి టెన్ చేసి స్నిగ్ధ అండ్ మీ ఫాదర్ ప్లీజ్ ఆన్ స్టేజ్. సో ఇక్కడ కిడ్స్ ఏం చేయాలంటే ఆ మామిడికాయలో ఉన్న జ్యూస్ అంతా కూడా తీసేసి స్క్వీజ్ చేసి ఓన్లీ టెంక మాత్రం ఫాదర్ కి ఇవ్వాలి. ఎవరైతే ఆ టెంకని ఎక్కువ వైట్ వచ్చేలా అంటే పూర్తిగా తింటారో ఆల్మోస్ట్ ఆల్ వైట్ కలర్ లో రావాలన్నమాట. ఎల్లో కలర్ లో ఉంటది కదా, దాన్ని నీట్ గా. రెడీ 3 2 1 గో. వైట్ అయిపోవాలి మొత్తం. అంకల్ వైట్ గా. ఇదిగోరా. ఏయ్
ఓహ్ మై గాడ్. అంకుల్ ఫాస్ట్ గా తినండి, ఫాస్ట్ గా తినండి. ఓకే లాస్ట్ 10 సెకండ్స్. 10 సెకండ్స్ అంటే 10, తినేయండి అది. 9, 8, 7, 6, 5, అంకుల్ అంకుల్ కొంచెం ఫాస్ట్ గా తినేయండి. 4, మొత్తం ఒకేసారి పెట్టేసుకోండి. 3, 2, 1. టైమ్ అప్. ఒకటి 2 3 4 5 6 7 8 9 10 11. 2 3 4 5 6 7 8 9 10 వేసినా పర్లేదు, నో ప్రాబ్లం. ఇటువైపు 10, ఇక్కడ 11. yes 2.2 winners are Ashian team. Congratulations. రెచ్చిపోదాం బ్రదర్, పాయలేక మస్తుకుంది వెదర్. రెచ్చిపోదాం బ్రదర్, లైఫ్ మళ్ళీ బ్యాచులర్. First round 2 points. Second round 2.2 winner. Thank you. 3 bags. First round as it is 2 points. 2.1 win అయ్యారు మీరు. ఓకేనా? కంగ్రాచులేషన్స్, వెరీ గుడ్. సో నెక్స్ట్ రౌండ్కి వెళ్ళే ముందు స్నిగ్ధ వచ్చావు, మరి సైలెంట్ గా అలా ఉండకుండా గేమ్లు ఆడకుండా సింగింగ్ పెర్ఫార్మెన్స్ ఇస్తే అదిరిపోద్ది. స్నిగ్ధ. రెడీ స్నిగ్ధ? ఓకే, లెట్ మీ వెల్కమ్ స్నిగ్ధ ఫర్ ఎ బ్యూటిఫుల్ సింగింగ్ పెర్ఫార్మెన్స్. Wacky wacky jolly jolly new today. Rolly polly running to the far away. Say chiggy chiggy wiggy wiggy sing away. We loco poco jumping in the class today. చిన్ని చిన్ని నేనే లేని కన్ని నేను మరిపిస్తానే మాయేదో కొన్ని కన్ని కన్ని నీ వేషాలింకెన్ని అయి మరిపిస్తాయే నాలో లోకాన్ని. పరుగే నీకు ఇష్టమనంటే నేనేమంటానే, పడిపోకుండా పట్టుకుని చెయ్యే నీ ముందుంటానే. అందరూ ఫాదర్స్ అండ్ డాటర్స్ యా ఓకే, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. నీకోసమే రాయ్. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకు పుట్టిన అమ్మరా అమ్మరా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయినందిస్తా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయినందిస్తా. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకు పుట్టిన అమ్మరా అమ్మరా. ఇది మనందరికీ బాగా కనెక్ట్ అయిన సాంగ్, రైట్ డాటర్స్? గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి,
పడకల్లే చెవిలు ఎన్నో ఉసులాడి పడుకోదే పన్నెండైనా ఏం చెయ్యాలి గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి మా డాడీ పాకెట్ ఎప్పుడు ప్lenty ప్lenty రా మా రెండు పాకెట్స్ ఎప్పుడు empty empty రా యో హే మా డాడీ పాకెట్స్ ఎప్పుడు ప్lenty ప్lenty రా మా రెండు పాకెట్స్ ఎప్పుడు empty empty రా మా నాలుగు పాకెట్స్ ఎప్పుడు empty empty రా ఫ్రెండ్ లా ఉన్నావు ఎప్పుడు సపోర్ట్ చేసావు ఎప్పుడు కాల్ చేసినా ఫోన్ పే చేస్తావు కానీ మందు పార్టీలంటే ఎందుకు వద్దంటావు ఓ మై గాడ్ డాడీ డోంట్ బి సో మై బాడీ ఓ మై గాడ్ డాడీ జస్ట్ స్టాప్ బీయింగ్ మై బాడీ ఓ మై గాడ్ డాడీ దట్ విల్ మేక్ మీ సాడీ whoa 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 something 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 అందరిలోనూ ఉంది something అర్థం కాని ఏదో feeling something 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 అర్థం కాని ఏదో feeling లో లో దాగున్నా no no అంటున్నా పరాకాసి ఆరా తీసి ఇట్టే బయట పెట్టనా आजा आजा तुझे हजार बार పిలిచినా కదా సలో సరోజా आजा रे आजा जवाब జాడలేదు क्या करे खुदा आजा आजा तुझे हजार बार పిలిచినా కదా సలో సరోజా आजा रे आजा जवाब జాడలేదు क्या करे खुदा something 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 సుదిలోన ఎప్పుడు ఒకటే feeling thank you आजा आजा तुझे हजार बार పిలిచినా కదా సలో సరోజా आजा रे आजा జవాబు జాడలేదు అరే వాట్ ఏ వర్సటైల్ పర్సన్ యు ఆర్ యాక్చువల్లీ వాట్ అన్ యాక్టర్ వాట్ ఏ సింగర్ సో హ్యాపీ ఫ్యామిలీ స్టార్స్ లోని ఫాదర్స్ డే సందర్భంగా మీ ఫాదర్ తో వచ్చి ఇక్కడ ఉన్న అందరి ఫాదర్స్ ని అండ్ చూస్తున్న అందరిని కూడా ఎంటర్టైన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ గాడ్ బ్లెస్ యూ అండ్ లాంగ్ వే టు గో థ్యాంక్ యూ స్నిగ్ధ థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫ్యామిలీ స్టార్స్ లోని వాళ్ళ ఫాదర్స్ డే స్పెషల్ కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీ ఫాదర్స్ గురించి నానే నా సూపర్ హీరో అనే ఏదైనా ఒక 3 సిచ్యువేషన్స్ కానీ మీ లైఫ్ లో జరిగినవి కానీ ఏదైనా సరే మాతో షేర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న పిల్లలు మీ ఫాదర్స్ గురించి చెప్పాలి అండ్ ఇక్కడ ఉన్న ఫాదర్స్ మీ ఫాదర్స్ గురించి చెప్పాలి. Let me start with Sujata. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. నాకు ఫాదర్స్ డే జరుపుకోవడానికి మా డాడీ ఉన్నారు, కానీ పాపం మా డాడీ ఫాదర్స్ డే చేసుకోవడానికి మా తాతయ్య ఎప్పుడు యాజ్ ఎ ఫాదర్ గా మా నాన్నతో లేరు. నాన్న అంటే ఈ జన్మలో నువ్వు ఫాదర్స్ డే చేసుకోవడానికి మదర్స్ డే చేసుకోవడానికి నీకు ఫాదర్స్ మదర్స్ లేరు అని నువ్వు ఫీల్ అవుతావు కదా, కానీ నెక్స్ట్ జన్మ ఏదన్నా ఉంటే డెఫినెట్లీ నాకు కొడుకు లెక్క పుట్టు, నిన్ను అమ్మ లెక్క నాన్న లెక్క నేను చూసుకుంటా. సార్
మా తండ్రి మా తల్లి గురించి చెప్పాలంటే నేను పుట్టిన 3 డేస్కే మా మదర్ చనిపోయింది. అయ్యో. నన్ను వేరే వాళ్ళు పెంచుకున్నారు. అప్పటి నుంచి మా నాన్నది కూడా ప్రేమ అనురాగం అనేది నాకు తెలియదు. వాళ్ళ గురించి తెలియదు, నేనేం చెప్పలేనండి. థ్యాంక్ యూ సో మచ్ సుజాత. Thank you, అన్న. థ్యాంక్ యూ. స్నిగ్ధ. డాడీ గురించి చెప్పాలంటే ఆడు చిన్నప్పటి నుంచి కూడా మంచి ఫ్రెండే. ఇప్పుడు మా మమ్మీ అన్నిటికీ ఎవ్రీథింగ్ అయితే వీడు లేకపోతే నేను నథింగ్. ఎందుకంటే ప్రతి సిచ్యువేషన్ లో ఏమైనా మంచి చేశానంటే ఒరే ఇలా చేసావురా, సూపర్ రా, ఇలా చెయ్యిరా అని చెయ్యి పట్టుకుని ప్రతి అడుగులో నడిపించాడు. నేను మెడిసిన్ తీసుకుంటానంటే లేదురా నీకు దేవుడు కళ్ళు ఇచ్చాడు, మెడిసిన్ తీసుకొని నువ్వు 10 ఏళ్ళు చదువుకుంటూ రికార్డులు రాసుకుంటూ సర్జరీలు చేసుకుంటూ పోతే నీ వయసు ఎప్పుడైపోయిందో నీకే అర్థం కాదురా. నీకు ఆర్ట్స్ ఇచ్చాడు దేవుడు, డెవలప్ చేయని నన్ను ఇప్పుడు ఈ పొజిషన్లో ఇక్కడ కూర్చోబెట్టింది మా నాన్న. వీడు అని ఎందుకు అంటున్నానంటే నాకు తండ్రి అయినా కొడుకైనా వీడే. సో అంత ఫ్రీడమ్ ఇచ్చాడు. ఓకే. ఏమైనా చెప్పాలంటే నా ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్ అని 3 పదాలకి నాకు అర్థం చెప్పింది వీడే. ఆ అర్థంలాగా ఇప్పుడు దాకా కూడా నన్ను తీసుకెళ్తుంది వీడే. సో థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ సో మచ్. చిన్నప్పటి నుంచి కూడా నాన్న దగ్గర నేను నేర్చుకున్నది స్థితప్రజ్ఞత. అంటే ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా లైఫ్లో తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా జేబులో రూపాయి లేకపోయినా లేదా కోట్ల రూపాయలు ఉన్నా కూడా ఒకటే రకంగా ఉండాలనే విషయం మా నాన్న దగ్గర నేను నేర్చుకున్నాను. ఎన్ని కష్టాలున్నా ఎన్నున్నా సరే మా నాన్న హీ వాజ్ ఫస్ట్ అవర్ ఫాదర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. ప్రదీప్ గారు బయట స్టార్డమ్, బిజినెస్, ఇది అది నెక్స్ట్, ఫస్ట్ మా ఫాదర్, తర్వాతే బయట అన్నీ కూడా. నేను మా తమ్ముడు కెరియర్లో ఏం చెయ్యదలుచుకున్నా మమ్మల్ని ఇద్దరిని ఎంకరేజ్ చేశారు. ఇప్పుడు మై బ్రదర్ ఇస్ అ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఐఎమ్ అన్ యాక్ట్రెస్, యాంకర్. ఏదైనా సరే హీఈస్ అవర్ స్ట్రాంగ్ పిల్లర్ అండ్ హీఈస్ అవర్ సూపర్ హీరో ఆల్వేస్. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి, చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి. వెరీ వెరీ బ్యూటిఫుల్ థాట్, వెరీ ఇన్నోవేటివ్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ. ఎస్ సార్. మై ఫాదర్ ఈజ్ మై హీరో. నేను ఈ రోజున ఇంత పెద్ద స్టార్ అయ్యానన్నా, సెలబ్రిటీ అన్నా, లేకపోతే ప్రొడ్యూసర్ అయ్యా, డైరెక్టర్ అయ్యా, ఎడిటర్ అయ్యా, రైటర్ అయ్యా, పబ్లిక్ స్పీకర్ అయ్యా, మోటివేషనల్ ఏదన్నా అంతా మా నాన్న డ్రీమే. ఆయన 90 yearsకి పోయారు, నాకు అప్పుడు 60 ఏళ్ళు. దీనికి కూతురు పుట్టినప్పుడు ఆయన ఫోన్ చేసి డబ్బులు ఏమన్నా కావాలని నన్ను అడిగేవారు. అలాంటి తండ్రి అసలు 1,000,000 జన్మలు అయితేనే ఎవరికి ఉండరు. నేను ఈ మధ్య చూసిన ఒక రీల్ చెప్తాను. ప్లీజ్. ఒక పిల్లాడు నిచ్చెనెక్కుతూ ఉంటాడు. 3-4 స్టెప్స్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఉండదు, తర్వాత స్టెప్ ఉంటుంది. వీడి హైట్కి ఇక్కడి నుంచి అక్కడ దాకా ఎక్కలేడు. వాడి అలా ఆలోచిస్తూ ఉంటే ఓ చెయ్యి వచ్చి ఆ నిచ్చెన ఇలా పట్టుకుంటుంది. వీడి చేతి మీద కాలు పెట్టి పైకి వెళ్ళి కింద తిరిగి చూస్తాడు. నిచ్చెన పట్టుకున్న నాన్న ఉంటాడు. ప్రతివాడి జీవితంలోనూ నిచ్చెన పట్టుకి ఎదిగే తండ్రి ఉంటాడు. కాబట్టి ఫాదర్స్ డే ప్రతిరోజు మనం జరుపుకోవాలి. ఫాదర్ని ప్రతిరోజు మనం స్మరించుకోవాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. హనీ గారు. మా డాడీ సూపర్ హీరో అనేది ఎప్పుడు అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు అండ్ యాజ్ అ గర్ల్ బీయింగ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ, ఇప్పుడు కొంతమంది రిలేటివ్స్ నుంచి కానీ అలా కొన్ని నెగిటివ్ గా చూస్తారు. అంటే ఇప్పుడు ఎందుకు చదువుకొని జాబ్ చేస్తే సరిపోతుంది, దిస్ ఇండస్ట్రీ ఇస్ నాట్ ఫర్ యూ, చాలా ఫేస్ చేయాలి, ఇట్లాంటి నెగిటివ్ టాక్స్ వినాల్సి వచ్చింది. మా డాడీతో కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కి ఎందుకు అనవసరంగా తను ఇది అని. రిలేటివ్స్తో ఏం చెప్పేవారు అంటే తనకి నచ్చింది తను చేస్తుంది అండ్ షీఈస్ డూయింగ్ ఇట్ వెరీ వెల్. తనకి వస్తున్న ఆదరణ లేకపోతే వాట్ ఎవర్ షీ హెస్ అచీవ్డ్ రైట్ నౌ ఇట్ ఈస్ మేకింగ్ మీ హ్యాపీ అండ్ ప్రౌడ్. సో రిలేటివ్స్ని నేను చెప్పకుండానే మా డాడీ నా కూతురు ఫీల్ అవుతుంది అని అర్థం చేసుకొని వాళ్ళని ఏం మాట్లాడకుండా చేయించారు. సో ఐ థింక్ ఆ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో నాకు నిజంగా మా డాడీ సూపర్ హీరో అనిపించారు. వెరీ గుడ్, వెరీ నైస్ టు హావ్ ఫాదర్. భాస్కర్. వీళ్ళందరూ చెప్తుంటే నాకు ఎంత టెన్షన్గా ఉందో ఏం చెప్పాలో తెలియట్లేదు. మీరు నమ్ముతారో నమ్మరో, మీరు అందరూ ఫాదరు, మీరు అందరూ ఫ్రెండ్స్ లా ఉన్నారు కదా, జీవితంలో అలా లేడబ్బా. మీరు నమ్ముతారో తెలీదు, ఈటీవీకి వచ్చేంత వరకు నాకు ఫాదర్ డేస్ ఉందని తెలీదు.
నిజంగా చెప్పాలంటే మా ఫాదర్ లో ఉన్నట్టు బట్టి నేను కొంచెం ఇలాగే ఉన్నాను. ఫ్రెండ్లీగా ఉంటుంటే ఇంకా ఎదలో ధైర్యం. అది గ్యారంటీ, అది గ్యారంటీ. అది గ్యారెంటీ. మా ఫాదర్ హీరో అని ఏ విషయంలో చెప్పగలనంటే, మా ఫాదర్ కార్ డ్రైవరు. చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా మీ 3 పిల్లలు అయినా సరే ఏ రోజు అప్పులు చేయలేదు. నాకు తెలియకుండా అడుగుదాన్ని చేసావా? నాకు తెలిసి చేయలేదు. అప్పుడు చేయలేదు, ఇప్పుడు చేయలేదు. ఇప్పుడు నేను టీవీలోకి వచ్చి ఇప్పుడు ఏదో కొంచెం సంపాదిస్తున్నాను కదా, ఈ రోజుకి వచ్చి నన్ను రూపాయి అడగలేదు మా నాన్న. ఇప్పటికీ మా నాన్నే కార్ డ్రైవింగ్ చేసుకొని ఆయనే సంపాదించి ఆయనే తింటాడు. రూపాయి అప్పు చేయలేదు. మా నాన్నగారి దగ్గర నుంచి నేను నేర్చుకున్నది అయితే అది. ఇప్పుడు మీ నాన్న గురించి చెప్పి చాలా ఫాస్ట్ గా మా చెప్పి. నాన్న గురించి కదా, నా దగ్గర అప్పు చేస్తా కదా, ఇటు అడుగు. వాడు అప్పు చేశాడా? నేను ఇచ్చాను ఆడికి అప్పు. 5 లక్షలు ఇచ్చాడు. నోరు మీద అసలు డబ్బులు ఇవ్వలేదు. లేదన్నా, నేను యాక్చువల్ గా మా అమ్మగారు ప్రతి నెల డబ్బులు పంపిస్తా. ఇచ్చాడా డబ్బులు? ఏది ఎక్కడ ఇవ్వలేదా? ఏ అమ్మాయికి ఇచ్చా 5 లక్షలు? చెప్పండి. 1 or 2 or 3 అడగండి. చెప్పు. 1 or 2 ఎవరికి ఇచ్చావు? 5. సిగ్గు ఉండాలి ఆయనకంటే. కాస్త సిగ్గు ఉంది కాబట్టి నలుగురిలో ఏమల్లాక పాపం గుండె చూడు, హార్ట్ చూడు దానికి. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? ఏంటంటే అంత ఆశపడ్డారు, పోతారేమో అని భయపెట్టారు. ఇప్పుడు తను వాళ్ళ నాన్నగారి గురించి చెప్పారు కదా, మీరు మీ నాన్నగారి మా గురించి. నాన్న దేవుడయ్య బాబు, అలాంటి నాన్న ఉండడు. నిజం, అంత వ్యవసాయం చేసి అంత కష్టపడి పెంచాడు. రెడీ మురారి? బేసిక్ గా చెప్పాలంటే చెప్పాల్సిందే లేదు. చెప్పాలని వెళ్ళేమనకూడదు, చెప్పాలరా. నేను ఇలా ఉండడానికి కారణం మా నాన్నే. తలనొప్పిగా ఉన్నా ఇక్కడికైనా బయట తిప్పడం అలాగే చేస్తుంటారు. ఎప్పుడు అలా ఇంట్లో కూర్చోబెట్టి అలా ఉండనియారు ప్రతిదాన్ని. వెరీ గుడ్. రాఘవ్ గారు, మీ ఫాదర్ గురించి. మా ఫాదర్ అంటే మాకు టైగర్ అండి. టైగర్ అని ఎందుకన్నా అంటే మాకు ఎప్పుడు కూడా ఇప్పటికీ ఎంత భయం అంటే మా నాన్నగారు అంటే ఇప్పటికీ నేను ఆయన నాన్నని పిలవలేదు, అంత భయం. మరి టూ మచ్గా ఉంటుంది ఇది వినడానికి. అవునా? ఆ తర్వాత నన్ను హైదరాబాద్ పంపించినప్పుడు నాకు మెస్ టికెట్లు అవి తీసి డబ్బులు కావాలని అడుగుతుండేవారు. కానీ నాకు చాలా గిల్టీగా ఉండేది అడగడానికి. అయినా నాకు డబ్బులు పంపిస్తూ ఆ మెస్ టికెట్ తినడం, ఆఫీసులకు తిరగడం ఇదే చేసేవాడిని. అలాగా నా మంచి సపోర్ట్ చేశారు అన్నమాట నాకు. అదే సో స్వీట్ ఆఫ్ యూ, సో స్వీట్ ఆఫ్ ఎవ్రీబడి. ఫాదర్స్ అందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి పిల్లల తరపు నుంచి అండ్ మా ఫ్యామిలీ స్టార్స్ ఈటీవీ తరపు నుంచి చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేసాము. ఆ సర్ప్రైజ్ ఏంటో చూడాలంటే కెన్ వీ హ్యావ్ ది సెటప్ ఆన్ స్టేజ్ ప్లీజ్? ఒకరిది కన్ను ఒకరిది చూపు, ఇరువురి కలయిక కంటి చూపు. ఒకరిది మాట ఒకరిది భావం, ఇరువురి కదలిక కదిపిన కథ ఇది. ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా, ఇది ప్రేమ ప్రేమ. This is a pen. I am giving this gift because my daddy basically private employee and ఎప్పుడు కూడా I think చేస్తూనే ఉంటారు, వర్క్ చేస్తూనే ఉంటారు. నాకు సో ఇంతకంటే ఇంకేది ఆలోచన రాలేదు కాబట్టి ఐఎమ్ గిఫ్టింగ్ యూ దిస్. హ్యాపీ ఫాదర్స్ డే. గుడ్, దట్స్ ఎ నైస్ వన్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఈడే నాకు పెద్ద గిఫ్ట్. అసలు మా మురారి ఈడే మా గిఫ్ట్. అరే నీకు ఏమి ఇచ్చినా తక్కువేరా. ఐ నో దీస్ ఆర్ లిటిల్ డైమండ్స్ బట్ దీనికన్నా నువ్వు ప్రెషియస్ రా. అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ మై డాడ్. హ్యాపీ ఫాదర్స్ డే రా. యాక్చువల్లీ సైజ్ ఇచ్చి చేయించింది మా డాడీయే, అందుకనే సర్ప్రైజ్ ఎక్స్ప్రెషన్ కనిపించట్లేదు అక్కడ. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. నిజంగా అంటే ఈ రోజు ఇక్కడ జరిగిన ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో లైఫ్ లో నాకు ఎప్పుడు నేను మా నాన్న కాళ్ళ దండం పెట్టుకునే సిచ్యువేషన్ రాలే. ఎందుకంటే ఆడపిల్లలు తండ్రి కాళ్ళు మొక్కొద్దు అని చెప్పేసి అంటా ఉంటారు. ప్రతి ఏ సిచ్యువేషన్ కనీసం ఇట్లా బ్లెస్ చేసుకుందామన్నా కూడా మా నాన్న దగ్గరికి రానియాడు అనమాట. ఇది నాకు చాలా గోల్డెన్ మూమెంట్ ఇది.
ఎప్పుడు మా దగ్గర నుంచి సర్ప్రైజ్ ఇట్లాంటివి కూడా మా నాన్న పెద్ద ఎక్స్పెక్ట్ చేయడం. ఏదైనా ఉంటే అడుగుతాడు, వెంటనే తీసుకొచ్చి ఇచ్చేస్తాం మేము, కానీ సర్ప్రైజ్ చేయడం అనేది నాకు రాదు మా నాన్నకి. సో హ్యాపీ ఫాదర్స్ డే వన్స్ అగైన్ నాన్న. సో మా నాన్నగారి కోసం చిన్న గిఫ్ట్. మీకు చేసే ఒకటే గిఫ్ట్ ఏంటంటే, ఐ ప్రామిస్ యూ దట్ ఐ విల్ మేక్ యూ ప్రౌడ్. ఎవ్రీ సింగిల్ డే ఐ విల్ బీ అ బెటర్ ఇండివిజువల్ దెన్ ఐ యామ్ ఎస్టర్డే. యు ఆల్రెడీ మేడ్ మీ ప్రౌడ్. దట్స్ ఓకే, సో మరి ఇంత మంచి హ్యాపీ మూమెంట్ వచ్చినప్పుడు థర్డ్ రౌండ్ ఆడకుండా ఎలా ఉంటాము? లెట్స్ బిగిన్ రౌండ్ 3. వర్త్ వర్మ వర్త్. థర్డ్ రౌండ్ ఏంటంటే, అక్కడ మీకు LED లోని ఇద్దరు యాక్టర్స్ ఫోటోలు వస్తాయి. వాళ్ళిద్దరి కాంబినేషన్ లోని సినిమా పేరేంటో చెప్పాలి. ఓకే, ఆమె క్లియర్? క్లియర్. అక్కడ డిస్ప్లే అయిన తర్వాత నేను ఇటు తిరిగి 3, 2, 1 గో అన్న తర్వాతే బజర్ నొక్కాలి. ఏ టీం అయితే ఫస్ట్ బజర్ నొక్కుతాదో, నేను 3, 2, 1 గో అన్న తర్వాత ఆ టీమ్ కి ఆన్సర్ చెప్పే ఛాన్స్ వస్తుంది. మీ అందరూ కలిపి ఒక ఆన్సర్ ఫిక్స్ అయ్యి అది నాకు చెప్పండి. బజర్ నొక్కి రైట్ ఆన్సర్ చెప్పారు అని అంటే గనక మీ టీం కి ఒక పాయింట్ వస్తుంది, ప్లస్ ఆపోజిట్ టీం నుంచి ఎవరినైనా ఎలిమినేట్ చేయొచ్చు. ఒకవేళ బజర్ నొక్కి రాంగ్ చెప్పారు అంటే మీ టీం నుంచే ఎలిమినేషన్ జరిగింది. రెడీ? కెన్ వి హావ్ ద ఫస్ట్ పిక్చర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? 3, 2, 1 గో. అరవింద సమేత వీరరాఘవ. అరవింద సమేత ఈస్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. సో ఇట్స్ ఎలిమినేషన్ టైం. భాస్కర్ అన్న. భాస్కరా? నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు పుట్టారు? చిన్న పిల్లడి చేతిలో ఓడిపోయాయి. అన్న నడ్డి మీద తంతున్నాడు అండి, ఆడు వచ్చి పడుతున్నాడు. నన్ను ఎవరు తంతాడు ఇక్కడ? ఓకే, కెన్ వి హావ్ ద సెకండ్ పిక్చర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? 3, 2, 1 గో. ఓకే మురారి. సుస్వాగతం. హ్యాపీ బర్త్డే. మళ్ళీ చేసుకోరా. సుస్వాగతం ఈస్ అబ్సల్యూట్లీ వైడ్ ఆన్సర్. ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి, ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి. అండ్ ఇట్స్ ఎలిమినేషన్ టైం. సుజాత. అరే వద్దురా, అరే ఎందుకు రే, ఈ అక్కని చేయరా, అరే ఈ అక్కని చేయ. సరే అక్క. అవుట్, నేను అవుట్ అవుట్. బై బై. Okay, can we have the third picture on screen, please? 3, 2, 1 go. సరిపోదా శనివారం is absolutely right answer. Okay, it's elimination time. Snigdha. విసిరినదా విధిగాలం మిగిలినదా. Can we have the fourth slide on screen, please? 3, 2, 1 go. నేనే కొట్టా. కంగారు ఏం లేదు, వాళ్ళు చూస్తారు, చూసి చెప్తారు ఒకసారి ప్లీజ్.
ఓకే సుజాత. భారతీయుడు. And that's absolutely right answer. So it's elimination time. అని you up. ఇక్కడ 2 రైట్ ఆన్సర్స్ ఉన్నాయి, ఇక్కడ 2 రైట్ ఆన్సర్స్ ఉన్నాయి. లాస్ట్ స్లైడ్ దీనికి ఎవరు రైట్ చెప్తే ఆ టీం విన్ అయింది, ఎవరు రాంగ్ చెప్పినా ఆపోజిట్ టీం విన్ అయింది. Can we have the last slide of the Father's Day episode on screen please? 3, 2, 1 go. వీడికి ఆన్సర్ తెలిసినా తెలియకపోయినా బజర్ మీద అయితే ఫస్ట్ ఇడు కొడేస్తున్నాడు. is absolutely right answer. Episode winners is Shravanti and team. Congratulations. అండ్ ఇవాళ ఎపిసోడ్ లోని ది బెస్ట్ ఎంటర్టైనర్ ఆఫ్ దిస్ ఎపిసోడ్ కి 10,000 రూపాయలు క్యాష్ ప్రైజ్ ఇస్తారు. అండ్ అది ఇవాళ బాగా ఎంటర్టైన్ చేసి మనందరినీ ఎపిసోడ్ లోని బాగా నవ్వించింది కానీ బాగా ఆడింది కానీ ఎవరంటే ఇట్స్ నన్ అదర్ దెన్ భాస్కర్ గారి ఫాదర్. ఈ 10,000 మీరు ఎంటర్టైన్ చేసినందుకు గెలుచుకున్నారు. మళ్ళీ ఇది 2 నెలలు ఇంట్రెస్ట్ అంటాడే మనోడు. So once again, happy Father's Day. Once again, everybody, thank you so much for being on Family Stars. Audience, idi ivalti week episode. See you all next week with some more entertainment and some more fun. Until then, take care. Bye-bye. Love you all.